రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రజాపాలన, 6 గ్యారెంటీలు, ఇవాళ హైడ్రాతోని తెలంగాణ, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నదులు, చెరువులు, కుంటలు, లేకుల్ని కాపాడి, ప్రభుత్వ భూముల్ని ఈరోజు ఫెన్సింగ్ చేసి కాపాడి, ఇవాళ వెల్ఫేర్ అసోసియేషన్లు, కాలనీ వాసులు అద్భుతంగా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత ఇవాళ నగర ప్రజలకు భద్రత పెరిగింది, భరోసా పెరిగింది. ఇవాళ ఎవడైతే రియల్ ఎస్టేట్ పేరు మీద ప్రభుత్వ భూములు అమ్మిండో, ఎవడైతే ఫేక్ అమ్మిండో వాళ్ళందరి భరతం పడతా ఉంది. కాబట్టి ఇవాళ బతుకమ్మ కుంట మీకు ఉదాహరణ. ఇవాళ ఏళ్ల తరబడి బతుకమ్మ కుంట, 50 ఏళ్ల క్రితం బతుకమ్మ ఆడితే ఆ కుంట మొత్తం కబ్జాదారులు మూసేస్తే, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, హైడ్రా వచ్చిన తర్వాత ఇవాళ 4 ఎకరాల చెరువు ఇవాళ కళ్ళ ముందు నీళ్లతోని ఇవాళ బతుకమ్మ ఆడుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇలాంటి అన్ని హైదరాబాద్ ప్రజలు మర్చిపోరు. హైదరాబాద్ ప్రజలు ఎప్పుడు కూడా భద్రతను కోరుకుంటారు, భరోసాను కోరుకుంటారు, గుర్తుపెట్టుకో. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు అత్యంత తెలివిమంతులు, విద్యావంతులు. కాబట్టి వాళ్ళు ఎవరు ఏంది, ఎవరు నకిలీలో, ఎవరు ఫేక్ గాల్లో, ఎవరు ఈ డ్రామా మాస్టర్లో, ఆటో మాస్టర్లో, లారీ డ్రైవర్లు అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ఈ డ్రామా రాయుడు, ఆటో రాముడు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని పిల్లి గంతులు వేసినా, కుప్పి గంతులు వేసినా, పిల్లి శాపనాదాలు పెట్టా ప్రజలు నమ్మరు. ఇవాళ 10 ఏళ్ల పాటు ఇవాళ నగర ప్రజల్ని, తెలంగాణని దోచుకున్న ఈ దొంగలు 1000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకొని ఆ డబ్బులతోని ఓటుకు 5,000 పంచైనా గెలవాలని కుప్పి గంతులు వేస్తా ఉన్నాడు. ఆటలు ఇక్కడ సాగవు కాదా. మరి ఇప్పుడు వీళ్ళు నోరు తెరిస్తే కారు కావాలన్నా, మీకు బుల్డోజర్ కావాలన్నా, బుల్డోజర్ వస్తే మీ ఇల్లు కూడా కొడుతుంది, కారు అయితే మిమ్మల్ని రయ్య తిప్పుతుంది అని మరి ఇది ముంగటేస్తురుగా మరి బీఆర్ఎస్ వాళ్ళు. కారు కథ అయిపోయింది, గుర్తుపెట్టుకో. అది కారు కాదు, అది చెట్టుకు పోయింది. లెవెల్ లేచే కథ లేదు, గుర్తుపెట్టుకోండి. సొంత చెల్లెని వరవలేనోడు జూబ్లీహిల్స్ ప్రజల్ని మంత్రిగా ఉండి, పాటు మంత్రిగా ఉండి ఏం పీకిండినా ఆటో రాముడు మట్టి తీసిండా, ఏం చేసిండు? కబ్జా రాయుడు చేతుల, భూ కబ్జా రాయుడు చేతుల ఆడబెట్టి అతను మొత్తం కూడా రాజ్యం వెళ్ళిండు. మీకు తెలుసు, గతంలో రాజు, వీళ్ళేమో రాజులు, వీళ్ళ కింద సిపాయిలు, వీళ్ళు మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ కబ్జా చేసినా, ఏది చేసినా కూడా ఎవరి మాట వినే పరిస్థితి లేదు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని పంచిచ్చిండు. కాబట్టి మేము మళ్ళీ మీ ఛానల్ ద్వారా తెలంగాణ ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్తా ఉన్నాను, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు. కాబట్టి ఇలాంటి ఎల్లిగాని మల్లిగాని తీసుకొచ్చి, సర్వేలని, బోకేలని, మచానమని తీసుకొచ్చి రకరకాల కుప్పిగంతులు వేస్తా ఉన్నారు. ఆటలు సాగవు. ఆల్రెడీ ఏనుగు వెళ్ళింది తోక మిగిలింది లాగా గెలుపు విజయమైంది. వాళ్ళ మెజార్టీ కోసం నడుస్తా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ చూడండి, ఏ గల్లీ పోండి, ఇవాళ మోతీనగర్ పోయినా, యూసఫ్గూడ పోయినా, ఎక్కడ పోయినా, ఏ పార్కులో చూసినా, ఎక్కడ చూసినా, ఇవాళ బోరబండ బస్తీలు మాట్లాడినా, యూసఫ్గూడ బస్తీలు మాట్లాడినా, లేకపోతే కృష్ణానగర్ ఇలా సినీ కార్మికులను అడిగినా, లేకపోతే ఇంకో దగ్గర అడిగినా, వెంకటగిరి చౌరస్తాలు అడిగినా, ఇవాళ నవీన్ యాదవ్ అనేటువంటి ఒక సమర్థుడు యువకుడు. కాబట్టి ఒక సమర్థుడు, ఆ సమర్థుని మీద, ఒక ఆర్కిటెక్చర్ అయినటువంటి యువకుడి మీద రౌడీ షీట్ అని రకరకాల వేసి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడితే ఎట్లండి? కాబట్టి ఈ ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి సమర్థునికి అవకాశం ఇచ్చింది, కాబట్టి ఒక యువకుడికి అవకాశం ఇచ్చింది. ఒక మార్పును కోరుకుంటారు. ఈ సానుభూతి ఓట్ల మీద, ఏడుపుల మీద, శాపనాల మీద ఓట్లు పడతాయంటే నాకు అర్థం కాదు. ఏమో కానీ ఇప్పుడు ఒక మాట ఏంటంటే, నువ్వే మా ధీర అనుకుంటివి మనసారా, ఓ కేసీరావు ద్వారా కరుణించవయ్య జరా, జాలి సూపవయ్య పెద్ద సారు, కొంత మాసరాదయ్య నీ తీరు తీరు తీరు. ఇక ఆనాడు ఆయన తీరు మార్చుకోకపోతే ఆయన తీసి పక్కకు పెట్టి బైకాడ పెట్టిరు. ఇది లోక యథార్థం, కరెక్టే. కానీ ఇవాళ మళ్ళా అదే నిరుద్యోగులు ఆనాడు అసెంబ్లీ సాక్షిగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని మాట తప్పిండు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఉత్తపురేసేసిండు. ఇక లాభం లేదయ్యా, నువ్వు పోయి బాయికాడ వండుకోపో అని సాగదోలితే, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక కూడా నిరుద్యోగులకు న్యాయం జరుగుతలేదు అనేది ముంగటికి వచ్చి, మరి వాళ్ళు నిరుద్యోగులు కూడా ఏదో నామినేషన్ల కథ ఆట, ఏదో జెండాలు పట్టుకొని అంత ఏదో కథ నడిపిస్తున్నారట. మరి ఏం తాత ఈ ముచ్చట? నేనేమంటున్నా, ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి నకిలీ ఉద్యమాలు, ఆటోలని ఉసుగొలిపిరు. ఒకప్పుడు ఆటో రాముడు అయిండు,
నిరుద్యోగ రాముడు అయిండు, ఇటు అంతేగా ఈ బుల్డోజర్ రాముడు అయిండు, ఇలాంటి మాటలు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 12 నెలల్లోనే 60,000 ఉద్యోగాల భర్తీ ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్కింది. ఉద్యోగాల భర్తీకి ఒకవైపు శ్రీకారం జరుగుతూనే ఉంది. ఐఏఎస్ ల కమిటీ ఇచ్చినాం. త్వరలోనే 9న ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి గారు 1,00,000 మంది నిరుద్యోగులతో సభ పెట్టి తెలంగాణ దిశను మార్చే విధంగా ప్రణాళిక చేయబోతా ఉన్నారు. మళ్ళీ ఒకసారి మీ ఛానల్ ద్వారా నేను చెప్తా ఉన్నాను, నిన్న జరిగినటువంటి వాళ్ళు నిరుద్యోగులు కారు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే నిరుద్యోగ జేఏసీ అని జెండాలు కప్పుకొని ఇవాళ టీషర్ట్లు వేసి ఇవాళ అవతారం ఇస్తా ఉన్నారు. కాబట్టి అసలైన నిరుద్యోగులు కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటారు. నిరుద్యోగులు లైబ్రరీలలో చదువుకుంటున్నారు. వాళ్ళ కోసం ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తా ఉన్నారు, వాళ్ళ కోసం ప్రజాప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ఇలాంటి దొంగలు బిఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ ఏజెంట్లు ఇవాళ